ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. వరంగల్ ఓసీటీ మైదానంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య హాజరయ్యారు. పాలన దినోత్సవంగా నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఎందరో త్యాగధనుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం. ఈ త్యాగధనులందరకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత్ పాక్ విభజన జరిగిన తర్వాత దేశంలో అప్పటి వరకు బ్రిటిష్ వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారతదేశంలో, మరికొన్ని పాకిస్తాన్లో విలీనమయ్యాయి. దేనిలో విలీనం కాకుండా రజాకార్ల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. తెలుగువారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది. రజాకార్లని నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ 7న నిజాంకు అల్టిమేటం పంపారు. కానీ నిజాం దాన్ని ఖాతరా చేయలేదు. సెప్టెంబర్ 13, 1948న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది. దాని తాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది.